మై ఛానల్. మీ అందరికీ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారనమాట. అంటే మీరు ఫస్ట్ సెమ్మే కదా! సో, ఆ ఫియర్ అనేది అలానే ఉంటది. బట్ ఏమంటే సబ్జెక్ట్ పరంగా భయపడవద్దు. ఎందుకంటే మీరు నేర్చుకున్న దానికన్నా కొంచెం లాస్ అవుతారనమాట. సో, భయంతో స్టార్ట్ చేయొద్దు ఏదైనా కానీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్క కొంచెం ఇంపార్టెంట్ క్వెషన్స్ పెట్టక్క యూనిట్ వైస్‌గా అంటున్నారు. నేను చెప్పేది ఏంటి అంటే మీకు సెట్స్ అనేది తెలియదు కదా! ఇప్పుడే కదా మీరు ఫస్ట్ అటెంప్ట్ రాస్తుంది. సెట్స్ ఏంటి అంటే మీరు సెట్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ మీరు గనక చదువుకున్నట్లయితే మీకు 4 సెట్స్ ఒస్తాయి. ఆ 4 సెట్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ రావచ్చు, రాకపోవచ్చు మేబీ. అంటే 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాను. బట్ మనం పాస్ అవ్వాలి అంటే ప్రతి యూనిట్‌లో ప్రతి టాపిక్ అనేది కవర్ చేయాలి. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వెషన్స్ గూడా వదిలిపెట్టకుండా ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. సో, ఇది కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెడతాను క్వెషన్స్ ఇంపార్టెంట్ క్వెషన్సే గదా! ఇంపార్టెంట్ క్వెషన్స్ పెడతాను. బట్ మీకు ఫస్ట్ టైమ్ రాస్తున్నారు బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్సే చదువుకొని ఎళ్తే కొంచెం ఇది కంప్యూటర్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అవుతది. సో, నేను అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి యూనిట్‌లో ప్రతి కాన్సెప్ట్ అనేది ఇలా ఒక గ్రిప్ అనే అంటే ఎలా ఇచ్చిన క్వెషన్ అనేది అటెంప్ట్ చేసేలాగా గ్రిప్‌గా వస్తే మాత్రం మీరు సో, ఏదైనా మీరు ఈజీగా రాస్తారనమాట. ఇప్పుడు ఓకే. ఇవాళ ఈ టాపిక్ వచ్చేసరికి నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నా. బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పేసి. ఇది ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ అనమాట. ఏంటి ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏమి అంటే బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ఆల్రెడీ నేను ఈ ఈ వీడియో అనేది కొత్తగా ఎవరైనా చూస్తుంటే న్యూగా ప్రీవియస్ వీడియోని ఒకసారి చెకౌట్ చేయండి. ఎందుకు అంటే ఈ యొక్క డయాగ్రామ్ అనేది నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కంప్యూటర్ యొక్క సిస్టమ్ యొక్క డయాగ్రామ్ అనేది అని నేను చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్‌లో మనం ఈ ఈ బొమ్మని డ్రా చేయొచ్చనమాట. ఇంకా మీకిచ్చే సజెషన్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ కాబట్టి ఇది మీరు ప్రతి దాంట్లో ఒక ఇంట్రడక్షన్ అనేది అండ్ డెఫినిషన్ అండ్ ఫౌండర్ ఇది మీరు రాయొచ్చు అని చెప్పేసి. సో, అలాగే ఇది కూడా సెకండ్ యొక్క బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ డయాగ్రామ్ అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈచ్ అండ్ వన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమి అంటే మనము కంప్యూటర్‌కి ఇన్‌పుట్ కనుక ఇస్తే అది ప్రాసెసింగ్ జరిగి మనకి అవుట్‌పుట్ ఇస్తది. మనకుండే అవుట్‌పుట్ ఎలా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ మనం ఇచ్చే ఇన్‌పుట్ ద్వారా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము ఈ బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్‌లో ఉన్న ప్రతి పార్ట్ లైక్ ఇన్‌పుట్, అవుట్‌పుట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, మెయిన్ మెమరీ, ఆక్సిలరీ స్టోరేజ్ అండ్ మెమరీ యూనిట్ అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఇంకా ఏమంటే డాటెడ్ లైన్స్‌తో ఉన్నదాన్నేమో కంట్రోల్ ఫ్లో అంటాము. అండ్ థిక్ లైన్స్ ఉన్న వాటినేమో డేటా ఫ్లో అంటామని చెప్పేసి నేను ఆల్రెడీ రిప్రజెంట్ చేశాననమాట. సో, ఈ డయాగ్రామ్‌లో ఏదైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్ట్ ఉందో అది మాత్రాన్ని బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అని అంటాం మనం. సో, ఇప్పుడు ఒక్కొక్క టాపిక్‌ని ఒక్కొక్క విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ యొక్క బేసిక్ ఆర్గనైజేషన్‌ని. సో, ఇక్కడొచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సీపీయూ. మీకందరికీ తెలిసే ఉంటది కదా సీపీయూ. సీపీయూ అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దాని స్టాండ్స్ ఫర్ ఇదనేది మన ఉన్న కంప్యూటర్ సిస్టమ్‌లో ఇదొక బ్రెయిన్ లాగా వర్క్ చేస్తదనమాట మనకి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టమ్‌లో ఇది మనకి ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తది. సో, ఇక్కడేంటంటే సీపీయూ యొక్క మేజర్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి ఆల్ మేజర్ క్యాలిక్యులేషన్ అండ్ కంపారిజన్స్ ఆర్ మేడ్ ఇన్‌సైడ్ ద సీపీయూ. అంటే సీపీయూలో మేజర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇన్‌సైడ్‌గా జరుగుతాయన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ యాక్టివేషన్ అండ్ కంట్రోలింగ్ ద ఆపరేషన్ ఆఫ్ అదర్ యూనిట్. అంతే కాకుండా సీపీయూ యొక్క రెస్పాన్సిబుల్ ఏంటి అంటే అదర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆపరేషన్స్‌ని వాటి యొక్క అన్నిటి రెస్పాన్సిబిలిటీస్‌ని యాక్టివేషన్‌లో ఉంచుకుంటదనమాట.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దిస్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ 2 మేజర్ కాంపోనెంట్స్ దట్ ఆర్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్. ఈ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి మెయిన్గా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏమి అంటే అవి 2 యూనిట్స్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్. ఆల్రెడీ మీరు ఈ నేమ్స్ అనేవి వినే ఉంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ వర్క్స్ సేమ్ యాజ్ అవర్ బ్రెయిన్ వర్క్స్ ఇన్ ద బాడీ ఆర్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ the brain of any computer system that is responsible in controlling all other components attached to the computer system such as keyboard, mouse, memory and printer etc. అదేవిధంగా ఈ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కానివ్వండి, కంట్రోల్ యూనిట్ కానివ్వండి, ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని మనము మన ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది అన్ని వాటిల్లో ఒక యూనిట్స్ ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. లైక్ కీబోర్డ్స్లో కానివ్వండి, మౌస్ కానీ, మెమొరీ కానీ, ప్రింటర్, ఇవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కూడా అని అంటాము. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సిపియు ఆఫ్ ఏ స్మాల్ కంప్యూటర్ హ్యాస్ ఎ సింగిల్ మైక్రో ప్రాసెసర్ వేర్ యాజ్ సిపియుకి ఒక స్మాల్ కంప్యూటర్ ఉంటుంది, దానికి ఒక సింగిల్ మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. సో అప్పుడు CPU of any large computer many content multi. సో ఒక సిపియుకి స్మాల్ సిస్టమ్ ఆఫ్ సిపియుకి ఒక మైక్రో ప్రాసెసర్ ఉంటే లార్జ్ కంప్యూటర్కి మల్టిపుల్ మైక్రో ప్రాసెసర్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనము కంప్యూటర్కి మనం ఒక ఇన్పుట్ ఇస్తే అది ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఆ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద బేస్ అయి ఉంటుంది. సిపియులో మనకి మేజర్ సెక్షన్ వచ్చేసరికి సియు ఈజ్ నథింగ్ బట్ ద కంట్రోల్ యూనిట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏఎల్యు ఈజ్ నథింగ్ బట్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ ప్రైమరీ మెమొరీ. దిస్ ఈజ్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ యాజ్ వెల్ యాజ్ సిపియు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ యూనిట్ అనేది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ ఏ సిపియు controls the entire operation of a computer. It also controls all devices such as memory, input or output devices connected to the CPU. ఈ కంట్రోల్ యూనిట్ అనేది కంప్యూటర్లో జరిగే ప్రతి ఆపరేషన్ని కంట్రోల్లో ఉంచుకుంటుంది. అదేవిధంగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ని సిపియుకి కనెక్ట్ అయి ఉంటాయి కదా, మెమొరీ కానీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ని, వాటిని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఇది కంట్రోల్ యూనిట్ అన్నమాట సియు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పర్ఫార్మ్స్ ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇట్ ఆల్సో యూజెస్ లాజికల్ ఆపరేషన్స్ అండ్ కంపారిజన్స్. ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ వీటిని అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్ అని అంటాము. ఇవి అదే కాకుండా లాజికల్ ఆపరేషన్స్ అండ్ కంపారిజన్స్లో యూస్ చేస్తాం. కంపారిజన్స్ అంటే ఏంటి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్, వీటిని కంపారిజన్ అంటే. ఎడిషన్ అంటే మనకి తెలుసు, సబ్ట్రాక్షన్ అంటే తెలుసు, డివిజన్ అంటే తెలుసు, మల్టిప్లికేషన్ అంటే తెలుసు. ఇది అర్థమెటిక్ లాజిక్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ మెమరీ అంటే ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే మనం ఎక్కడైతే డేటా అనే మెమరీ అనేది కీప్ చేస్తామో, అంటే ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ ఒక్క మెమరీని ప్రైమరీ మెమరీ అంటాము. ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ సిస్టమ్ యాజ్ దిస్ ఈస్ ద మెయిన్ మెమరీ దట్ కీప్స్ necessary operating systems such as MS DOS or Windows. Primary memory is also known as the internal memory or RAM. RAM stands for random access memory. ఇది ప్రైమరీ మెమరీ అనేది ఎంటైర్ కంప్యూటర్ సిస్టంలో ఒక మెయిన్ మెమరీగా వర్క్ చేస్తుంది. దీన్ని ప్రైమరీ మెమరీ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్. మనకు తెలుసు ఇన్పుట్ అంటే ఏంటి అని, అవుట్పుట్ అని. ఫర్దర్ సెక్షన్లో మనం చెప్పుకున్నాము. ఇన్పుట్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇస్తామో ఇన్పుట్ మీన్స్ మనం ఏదైతే స్టార్టింగ్లో ఇస్తామో దాన్ని మనం ఇన్పుట్ అని అంటాము. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి మనకు ఏదైతే మన అవుట్పుట్ కావాలో అది అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేది ఆపరేషన్ని పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. దాన్నే అవుట్పుట్ అంటాము. ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ డివైజెస్ యూజ్ టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ కంప్యూటర్ మెమరీ. దాన్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ అంటాము.
మెమరీ యూనిట్ అంటే ఏంటంటే మెమరీ యూనిట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ డిజిటల్ కంప్యూటర్. ఇట్ ఈస్ వేర్ ఆల్ డేటా ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్. మెమరీ యూనిట్ అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్ అనమాట. డిజిటల్ కంప్యూటర్లో మెమరీ యూనిట్ అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్. అది డేటా అనేది ఇంటర్మీడియట్గా అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ని స్టోర్ చేస్తుంది. దీన్ని మెమరీ యూనిట్ అంటాము. దిస్ ఈజ్ ద బేసిక్ ఆర్గనైజేషన్ ఫర్ కంప్యూటర్. స్ట్రక్చర్ కానివ్వండి, దాని యొక్క పార్ట్స్ కానివ్వండి, వీటి యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ ఆఫ్ ద కంప్యూటర్. ఐ హోప్ ఆల్ వీ ఆర్ సాటిస్ఫై ఫర్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. అండ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా లేనట్టుంది, మధ్యలో స్ట్రక్ అవుతూ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.